Hi friends, welcome to Nagarjuna Developers. You are watching KK Digital and YouTube channel andi. Thanks for subscription and watching my YouTube channel andi. మీరు నా ఛానల్లో వీడియోలు చూసి చాలామంది ఈ మధ్య నాకు బాగా వ్యూస్ పెరుగుతున్నాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నాయి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూస్తున్నందుకు చాలా సబ్స్క్రైబర్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా ఎంతగానో మా ఛానల్లో మంచిగా వీడియోస్ చేస్తారండి, బాగా చెప్తాను అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ ఆల్ అండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రైమరీ లొకేషన్ వచ్చి రాయుడుపాలెం అండి. రాయుడుపాలెంలో 182 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన సౌత్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. టోటల్గా సౌత్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. ఈ మొత్తం వీడియో క్లియర్గా చూడండి. నేను పిన్ టు పిన్ చెప్పట్లేదు, ఓవరాల్గా చెప్తున్నాను. టీవీ కబోర్డు వుడ్ వర్క్ చేసేసారు. హాల్ పెద్దది ఉంటుంది అండ్ 2 బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దవి ఉంటాయి. పెయింటింగ్స్ ఎమాల్షన్ వచ్చేటప్పుడు చాలా బాగా మంచి పెయింట్స్ రాయల్ ఎమాల్షన్ వాడారండి. మోరోవర్ ఇందులో ఏంటంటే మీకు ఇచ్చిన టైల్స్ చూసారా, 2x4 టైల్సే. ఏంటిదంటారు మార్బుల్ మోడల్లో ఉన్నాయన్నమాట, కానీ టైల్స్ అవి టోటల్గా అన్నీ కూడా వుడ్ వర్క్ చేశారండి. టోటల్గా కిటికీలు కానీ అన్నిటికీ వుడ్డే ఇచ్చారు. కస్టమర్ ఏంటంటే ఆయన కొంచెం సెంటిమెంటల్గా ఆలోచించి వుడ్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆలోచించి చేయించారు. గుమ్మాలు కానీ అన్నీ కూడా వుడ్డే. ఇదంతా కూడా MDF నెంబర్ 1 బోర్డు వాడారు. మీరు ఒకసారి వచ్చి చూడండి, ఎవరికైనా నచ్చుతుంది. ఎవరికైనా సరే ఇల్లు సౌత్ ఫేసింగ్ రేర్గా దొరికితే ఇల్లు సౌత్ ఫేసింగ్ చాలామంది అడుగుతున్నారు. అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. టోటల్గా వచ్చేటప్పటికి మీకు 180 గజాలు వస్తుంది అప్రాక్స్గా. దీని కాస్ట్ కూడా కస్టమర్ 90 lakhs చెప్తున్నారు ఆయన ఓనర్ గారు. నెగోషియేషన్ అయితే ఉంటుందండి. లోన్ కూడా మీకు 65-70 అరౌండ్ వరకు లోన్ అవుతుందండి. ఇది ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అని కొట్టండి. మనం చేసే వీడియోలు అన్నీ కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మొత్తం అన్నింటినీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే క్లియర్గా మీరు చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమైపోతుంది. ఇది అలా చేశారండి, ఇది మంచి ఇక్కడ హ్యాండిల్ ఇచ్చారు, ఇక మంచి బోర్డు వేసారని ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను. మనం కూడా ఏదైనా సరే మనం చేసే వీడియోలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే, బిల్డర్ మంచిగా ఉండి లీగాలిటీ కరెక్ట్గా ఉంటేనే చేస్తామండి. కావాలంటే మీరు మన గురించి ఎంక్వైరీ చేసుకోవచ్చు. మనం ప్రతి వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది మన సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి కానీ బయట వారి దగ్గర నుంచి కానీ. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండి. అలాగే నేను ఏదైనా మిస్టేక్స్ చేసి కొంచెం ఏమన్నా తడబడినా తప్పుగా చెప్పినా సరే కామెంట్స్లో కొంచెం నాకు సజెషన్స్ ఇవ్వండి. నేను ఏమీ అనుకోను, నేను చేసేది మా ప్రొఫెషన్ ఇది. కాకపోతే మీరు చెప్పిన సజెషన్స్ మేము తీసుకుంటాము. మా సబ్స్క్రైబర్సే కదండి మాకు దేవుళ్ళు, ఇంకో రకంగా ఏమనుకోవద్దు. చూసారా పూజా మందిరం టోటల్ ఎవ్రీథింగ్ అండి. ఎలా ఉన్నాయని నేనేం చెప్పట్లేదు ఈ విషయంలో. దీని గురించి క్లియర్గా నరేషన్ ఏం చేయట్లేదు నేను. మొత్తం వచ్చి 182 గజాలు వస్తుంది. ఇది కిచెన్ అండి. కిచెన్లో పింక్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇచ్చారు. ఇంతకు ముందు వీడియోలో నేను కూడా చెప్పాను మీకు, ఈ ఇల్దే సౌత్ ఫేసింగే, అది కూడా డూప్లెక్స్ కూడా ఉంది. అది కూడా సేమ్ కాంబినేషన్లోనే ఉంటాయండి ఇవన్నీ కూడా. డూప్లెక్స్ 120 గజాలు చెప్పాను కదా, వే ఆ వేలోనే ఇది కూడా కన్స్ట్రక్షన్ చేశారు. దాని పక్కనే 182 గజాలు ఉంటుంది. ఇది సౌత్ ఫేసింగ్. ఓనర్ చాలా మంచి ఆయనండి, ఫ్లెక్సిబుల్గా ఉంటారు, మంచిగా మాట్లాడతారు. మీకు రేటు కూడా మంచిగానే చేసి పెడతారు. ఎవరైనా కావాలి పెద్ద హౌస్ కావాలి పెద్ద ఫ్యామిలీకి 182, 190, 200 గజాల్లో చాలామంది అడుగుతున్నారు. సౌత్ ఫేసింగ్ అలాగే కావాలనుకున్న ఎవరైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి చూపిస్తారండి. అవుట్ సైడ్ కూడా చూడండి, చాలా పెద్ద ప్లేస్ ఉంటుందండి. ఈవినింగ్ టైంలో కూర్చోవడానికి సిట్ అవుట్ అన్నట్టు. అండ్ కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు.
పంపు కూడా మంచిది, సివియర్ పంపు ఇచ్చారు. ఇది సెట్ బ్యాక్స్ కూడా 3 feet ఇచ్చారండి. ఇవన్నీ కూడా ఎవరైనా కావాల్సిన వారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇదండి ఇల్లు పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. జై హింద్.